ఆగస్టు 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భగవంతుడైన శ్రీకృష్ణుడు జ్ఞానమునకు అజ్ఞానమునకు సంధి లాంటి వాడు అనడం అతిశయోక్తి కాదు. అజ్ఞానం నుంచి జ్ఞానమునకు మరియు జ్ఞానం నుండి అజ్ఞానమునకు పోవుటకు శ్రీకృష్ణుడు కేంద్ర బిందువు లాంటి వాడు అని ప్రతీతి. శ్రీకృష్ణుడు జ్ఞానానికి ఇటు అజ్ఞానానికి మధ్య గలవాడని తెలియచేసే విధంగా అష్టమి రోజునే ఎంచుకుని జన్మించినట్టు చెప్తుంటారు. శ్రీకృష్ణాష్టమి ప్రాధాన్యత తెలుసుకుని శ్రీకృష్ణుని భగవంతునిగా గుర్తించి ప్రతి సంవత్సరం సాంప్రదాయం కలిగిన పండుగగా శ్రీకృష్ణాష్టమి చేసుకుని మన కర్మలను లేకుండా చూసుకుంటాం. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీ నుంచి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో గల ప్రభాత్ నగర్ గాయత్రి హోమ్స్ అపార్ట్మెంట్ వేదికగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదికకు చెందిన మేడ వెంకట నరసింహారావు గారు మరియు తిరుమలేష్ తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఆగస్టు 26వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి ఊరు ఎరిగింపు ఉంటుందని వారు వివరించారు. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారి దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణాష్టమి వేడుకలను త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వారు ఈ సందర్భంగా వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గల చైతన్యపురి శ్రీకృష్ణ మండపం వద్ద ఉన్నాము. కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఇక్కడ మనకు ఈ వేడుకల ప్రాశస్త్యత కావచ్చు, ఇక్కడ ఈ పండుగ విశేషాలు కావచ్చు వివరించడానికి ఇక్కడ మనకు అందుబాటులో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ప్రతినిధులు ఇక్కడ మనకు రావు గారు మరియు తిరుమలేష్ గారు ఉన్నారు. చెప్పండి రావు గారు. ఇక్కడ ఓం శ్రీ గురువే నమః. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్యమైన పాదపద్మములకు ప్రణామములు, వందనములు, నమస్కారములు. ఆత్మబంధువులందరికీ నమస్కారములు. నా పేరు మేడ వెంకట నరసింహారావు. ఈరోజు మనము రేపు అనగా 16/8/2025 శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ భగవానుడి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్యమైన ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాలతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ, జపాన్లోని టోక్యో నగరంలోనూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకలు రేపు అనగా 16/8/2025 ప్రారంభించబడి 26/8/2025 మంగళవారం వరకు 11 రోజుల పాటుగా కొనసాగుతాయి. 225 ప్రదేశాలకు పైగా ఈ వేడుకలు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ప్రజలందరూ ఈ వేడుకలలో వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి పల్లకీ సేవ, ఊరు ఎరిగింపు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి. ఈ కృష్ణాష్టమి వేడుకలు జరిగే ప్రతి ప్రదేశంలో కూడా ఒక రోజు నిర్ణయించబడి ఉంటుంది. ఆఖరి రోజు అక్కడ ఆ రోజు పల్లకీ సేవ, ఊరు ఎరిగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. అలా 225 పైగా జరిగే ప్రాంతాల్లో కూడా ఈ 11 రోజుల పాటు ఈ విధంగా పల్లకీ సేవ, ఊరు ఎరిగింపు సేవలు నిర్ణయించబడి ఉన్నాయి. ఏ ప్రదేశంలో ఏ రోజైతే నిర్ణయించబడి ఉన్నాయో ఆ రోజు అక్కడ పల్లకీ సేవ, ఊరు ఎరిగింపు కార్యక్రమంతో ఉత్సవాలు ముగించడం జరుగుతుంది. అంటే సమస్త ప్రజానికానికి మా యొక్క విన్నపం ఏమిటంటే ప్రజలందరూ కూడా కుల, మత, వర్గ భేద, స్త్రీ పురుష, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా, ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడు జ్ఞానం ఒక్కటే, దేవుని సృష్టి ఒక్కటే కాబట్టి ప్రజలందరూ కూడా ఈ శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులై అందరూ ధన్యులు అవ్వాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించబడుతున్నాయి. అందరికీ ఇది ఆహ్వానమే.
ఎవరైనా ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు. అంటే ఇప్పుడు ఈ కృష్ణాష్టమి వేడుకల్ని అంటే జరుపుకోవడంలో ప్రత్యేకత ఏంటి? మామూలుగా దేవుడు నిరాకారుడు, రూపనామ గుణ క్రియారహితుడు, విశ్వమంతా అణువణువున వ్యాపించున్నాడు. అటువంటి దేవునికి తన జ్ఞానం తనకు మాత్రమే తెలుసు. భూమి మీద ఉన్న ఏ మనిషికి సూక్ష్మ రూపంలో ఉన్న దైవ జ్ఞానం తెలియదు. అంటే ఇక్కడ దేవుడి జ్ఞానం దేవుడికే తెలుసు, భూమి మీద ఏ మనిషికి దేవుడి జ్ఞానం తెలియదు. దేవుడు రూపనామ గుణ క్రియారహితుడైనందువల్ల తన యొక్క జ్ఞానాన్ని ఏ మనిషికి డైరెక్ట్గా తెలియజేయడం జరగదు. మరి ఇటువంటి సందర్భంలో భూమి మీద ఏ మనిషికైనా దైవ జ్ఞానం తెలియాలి అంటే మనిషి రూపంలో బోధించినప్పుడే తెలుస్తుంది. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు తన యొక్క ధర్మాలను జ్ఞాన రూపంలో తెలియజేయడం కోసము భూమి మీద తనకున్న కోటాను కోట్ల అంశాల్లోంచి ఒక అంశ సాకార రూపుడై భగవంతుడిగా భూమి మీద అవతరించి దైవ ధర్మాలని జ్ఞాన రూపంగా బోధించడం జరుగుతుంది. ఇది ప్రతి యుగంలో జరుగుతుంది. అలా ద్వాపర యుగం చివరిలో దేవుడు శ్రీకృష్ణ భగవానుడిగా భూమి మీద అవతరించి తన యొక్క ధర్మాలను, సంపూర్ణ ధర్మాలను భగవద్గీత రూపంలో మనకు అందించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి జన్మ భూమి మీద జరగకున్నా, ఆయన బోధించిన భగవద్గీత జ్ఞానం మనం అందకపోయినా భూమి మీద ఏ మనిషి తన కర్మను కాల్చుకొని మోక్షానికి పోలేడు. కాబట్టి ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని మనకు కలిగించినందుకు ఆయన పుట్టినరోజునే మనందరం వేడుకగా చేసుకుంటాం అనేది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. యాక్చువల్గా ఇప్పుడు మనకు భగవంతుడికి సంబంధించి అసలు ఈ వేడుకల్ని కృష్ణాష్టమి కానీ ఇది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? అసలు వేరే పండుగలకి ఈ పండుగ తేడా ఏంటి? వాస్తవంగా చాలా మందికి కృష్ణాష్టమి వేడుకల గురించి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే నిజానికి తెలుసుకుంటే కృష్ణుడు భగవంతుడిగా భూమి మీదకి వచ్చిపోయిన తర్వాత ఆయన తెలియజేసిన జ్ఞానము, ఆయన భగవంతుని అవతారం అని తెలుసుకున్న ప్రజలు ద్వాపరయుగం చివరి నుంచే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సమిష్టిగా, అంటే ఎవరింట్లో వారు కాకుండా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సమిష్టిగా ప్రజలందరూ సమిష్టిగా కలిసి వీధుల్లో మండపాలు నిర్వహించి 11 రోజుల పాటు ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. అప్పుడు సమాజంలో కూడా కుల మతాల విషయం లేనందువల్ల ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని దేవుడి పండుగను జరుపుకునేవారు. కాలక్రమేణా మాయా ప్రభావం వల్ల దైవ ధర్మాలు తెలియకపోవడం, శ్రీకృష్ణ భగవానుడి జన్మ వివరం తెలియకపోవడం వల్ల మనుషుల్లో అధర్మాలే పెరిగిపోయి అధర్మాలకు అలవాటైన మనుషులు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని మెల్లమెల్లగా వదిలేయటం జరిగింది. కానీ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు తను దాదాపు 100కు పైగా ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలను, శాస్త్రబద్ధమైన సూత్రబద్ధమైన జ్ఞానాన్ని త్రైత సిద్ధాంతం పేరుతో రాయటమే కాకుండా 250కి పైగా ఆధ్యాత్మిక ప్రబోధాలను వీడియోల రూపంలో కూడా అందించడం జరిగింది. ఇంత గొప్ప జ్ఞానాన్ని తిరిగి వారు అందజేయటమే కాకుండా ఈ ప్రజల్లో తెలియకుండా పోయినటువంటి ఈ శ్రీకృష్ణ భగవాన్ జన్మాష్టమి వేడుకలను తిరిగి ఆయన తెలియజెప్పి దాదాపుగా ఆయన సమక్షంలో ఈ వేడుకలు మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. అవి క్రమక్రమంగా ప్రదేశాల్లో పెరుగుతూ ఈరోజు మీరు చూశారు కదా, 4 రాష్ట్రాలు, ఇది 2 ఇతర దేశాలతో పాటు 225 పైగా ప్రాంతాల్లో భక్తులు శ్రీకృష్ణ భగవానుడి పుట్టినరోజుని గొప్ప వేడుకగా చేసుకుంటున్నారు. ఇలాగే ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవాని వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటారని మేము కోరుకుంటున్నాం.